హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ చాకోబార్ ఐస్ క్రీమ్. ఇంట్లో ఉన్న వాటితోనే మౌల్డ్స్ లేకపోయినా చాలా ఈజీగా టేస్టీగా ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ చాకోబార్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ చాకోబార్ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక 100 grams డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఏ డార్క్ చాక్లెట్ అయినా పర్లేదు. ఈ డార్క్ చాక్లెట్ని పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో హాఫ్ వరకు వాటర్ని తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఈ వాటర్ని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం చాక్లెట్ పీసెస్ వేసుకున్న బౌల్ని ఈ బౌల్ పైన పెట్టి లో ఫ్లేమ్లో కదుపుకుంటూ ఈ చాక్లెట్ అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఈ మెథడ్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. ఈ చాక్లెట్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ 2 బౌల్స్ని పక్కకు తీసుకోవాలి. మనము ఈ చాక్లెట్ని హాట్ వాటర్లోంచి తీయకూడదండి. హాట్ వాటర్లోంచి తీసామంటే మనకి చాక్లెట్ త్వరగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఎన్ని చాకోబార్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని పేపర్ కప్స్ని తీసుకోవాలి. ఈ పేపర్ కప్స్లోకి మనం కరిగించి పెట్టుకున్న చాక్లెట్ని స్పూన్ బ్యాక్ సైడ్ యూజ్ చేస్తూ ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కప్స్ పైన అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత అడుగు భాగాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని చాకోబార్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని పేపర్ కప్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ కప్స్ని ఒక 5 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇవి హార్డ్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీనిలోకి ఒక 500 ml మిల్క్ వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ అయినా పర్లేదు, నార్మల్ మిల్క్ అయినా పర్లేదు. వీటిని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీనిలోకి 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్యాన్లోకి తీసుకున్న మిల్క్ నుంచి ఒక 1/2 కప్పు మిల్క్ని ఈ కార్న్ఫ్లోర్లో యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత సైడ్ని పడుతున్న మీగడ్ని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మరొక 5 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేయడం వల్ల మనకి మిల్క్ అనేది చిక్కబడుతుంది. ఇలా కొంచెం మిల్క్ చిక్కబడిన తర్వాత దీనిలోకి ఒక 3 tablespoon షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 tablespoon మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మిల్క్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మిల్క్ పౌడరు అలాగే షుగరు బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో షుగర్ అంతా కరిగేంత వరకు ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండలేమి లేకుండా కదుపుకుంటూ ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని వీటిని అప్పుడప్పుడు కదుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరకు వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 to 4 tablespoon ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ని అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పాల మీద మీగడ్ని 3 tablespoons యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 teaspoon వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్మూత్గా ఒక 2 minutes అప్పుడప్పుడు ఆగుతూ బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పేపర్ కప్స్ని బయటికి తీసుకోవాలి. చూసారు కదండి, ఇవి హార్డ్గా అయిపోయాయి. ఇప్పుడు ఈ పేపర్ కప్స్లోకి కొంచెం గ్యాప్ ఉంచి ఈ క్రీమ్ని ఈ పేపర్ కప్స్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత సిల్వర్ ఫాయిల్తో వ్రాప్ చేసేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ లేకపోతే మామూలుగా ఇంట్లో ఉండే కవర్స్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇంట్లో లేకపోతే ఇలా ఫోర్క్స్, స్పూన్స్ ఉంటాయి కదా, వీటినైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్లోకి కొంచెం కట్ చేసి ఈ ఐస్ క్రీమ్ స్టిక్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో కూలింగ్ హైలో పెట్టేసి 6 to 8 hours ఇలా వదిలేయాలి. లేదు నైట్ ప్రిపేర్ చేసుకుంటే ఓవర్ నైట్ అలా వదిలేయచ్చు.
నేనైతే ఇక్కడ నైట్ ప్రిపేర్ చేశాను, ఓవర్ నైట్ డీప్లో ఉంచేసాను. ఇప్పుడు వీటిని ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిజర్తో చిన్నగా కట్ చేసుకుని ఈ విధంగా ఈజీగా డిమోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చాకోబార్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా హైజీనిక్గా ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఈ సమ్మర్కి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.